ఇయ్యరాదని నేను పెట్టిమంటా నువ్వు పెట్టిస్తావు. దేశానికి సేవ చేస్తానని మీరేం చేస్తానని రేపటి నుంచి నాకు ఒక మనిషిని పెట్టాడు. మీకు తెలియకుండా మీరు ఏం చేసేది తెలుస్తాము. నీకు వయసు వచ్చింది, ఏమేముండవు, చచ్చిపోతావు నువ్వు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పు, అబద్ధాలు చెప్పాను. తీసుకునేట్టు 10 రోజుల ద్వారా రుజువు చేసి ఏమైతావు? రాజీనామా చెప్తావు. ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే నేను వచ్చిన అదే పనిగా. మీకు మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పినా ఏం జాగిరి ఇది? మీ నాయన మీ అబ్బగారు చదివించే జాగిరి అనుకుంటున్నావా? దోపిడీ ఎంత దొరికితే అంత ఇంకా అంత అని కాదు. ఏమో మీ అబ్బగారి సొమ్ము షేరకు గుర్తు తీసుకున్నట్టు తీసుకుంటున్నాడు, ఇంటికి బాడిగా తీసుకున్నట్టు తీసుకుంటాడు. డబ్బు తీసుకోనని చెప్తావా? డబ్బు తీసుకోకుండా పనిచేస్తానని చెప్తావా? దేవుడి మీద పెట్టి చెప్పు. దేవుడి మీద పెట్టము. వినాయకుడి సొమ్ము ఇక్కడ ఫోటో అందుకోయా నుంచి ఎవరు ఆర్టిస్ట్ మీద పనికి వచ్చిన రిజిస్టర్లో కానీ డబ్బు తీసుకోండి. ఎవరి మీద ప్రమాణం చేస్తాను? మీకు మీ డిపార్ట్మెంట్ ఎట్లున్నారంటే ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తే మీరు సొంత ఊరు ఎవరమ్మా? సరస్వతమ్మ. ఊరికి రా మరి మనకెందుకు లేదు? అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్తగా బతుకుతామని వాళ్ళకి దోచిపెట్టేదానికి మీరెందుకు? ఆమె కష్టపడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, సబద్ధాలు చెప్తున్నారు, లేనేటని పెడుతున్నారు. ఇప్పటి నుంచి ఏదైనా మీ దృష్టికి తెస్తాను. నా దృష్టికి తేవాల్సిన పనిలే. ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిపడి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి. కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంతలేని స్టాంపు వెన్నర్లు అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరూ మీ దగ్గర దెబ్బ పెట్టి రాత్రి పూట ఇస్తారో పొద్దున ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తాను. ఎప్పుడు ఇచ్చాడారు? ఊరికే తల ఊపి నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని నాకు తెలిస్తే ఎవరి మీద ఎలాంటి వివాదాలు లేకుండా నేను పరిష్కారం పెట్టాను. ఎంక్వైరీలో మీరు కష్టాలు మీరు పెట్టాలి. ఎంక్వైరీ వచ్చినప్పుడు నేను సాక్ష్యాలు కూడా ఇప్పిస్తాను. ఏసీ వాళ్ళని కూడా ఇంకా దుర్మార్గ పరిస్థితి పెట్టి ఏసీ వాళ్ళని కూడా ఏం చేస్తాను. ఇక్కడ ఎవరికి మంచాల రూపంలో డబ్బు ఇవ్వకూడదు, ఇయ్యరాదని నేను పెట్టిమంటా నువ్వు పెట్టిస్తావు. దేశానికి సేవ చేస్తానని మీరేం చేస్తానని రేపటి నుంచి నాకు ఒక మనిషిని పెట్టాడు. మీకు తెలియకుండా మీరు ఏం చేసేది తెలుస్తాము. నీకు వయసు వచ్చింది, ఏమేముండవు, చచ్చిపోతావు నువ్వు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పు, అబద్ధాలు చెప్పాను. తీసుకునేట్టు 10 రోజుల ద్వారా రుజువు చేసి ఏమైతావు? రాజీనామా చెప్తావు.
ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే నేను వచ్చిన అదే పనిగా మీకు మొన్న నా దగ్గరికి వచ్చింటే చెప్పినా ఏం జాగ్రత్త ఇది మీ నాయన మీ అబ్బగారు చదివించే జాగ్రత్త అనుకుంటున్నావా? దోపిడీ ఎంత దొరికితే అంత ఇంకా అంత అని కాదు. ఏమో మీ అబ్బగారు సొమ్ము షేలకు పూర్తి తీసుకుంటున్నారు, ఇంటికి బాడిగా తీసుకుంటున్నారు. వదిలేట డబ్బు తీసుకోనని చెప్తావా? వదిలేట డబ్బు తీసుకోకుండా పనిచేస్తానని చెప్తావా? దేవుడి మీద పెట్టి చెప్పు. దేవుడి మీద పెట్టము. వినాయక సొమ్ము ఇక్కడ ఫోటో అందుకోయా నుంచి ఎవరు దగ్గర ఆఫీస్ మీద పనికి వచ్చిన ఎవరి దగ్గర రిజిస్టర్లో కానీ డబ్బు తీసుకోండి. ఎవరి మీద ప్రమాణం చేస్తాం? మీకు మీ డిపార్ట్మెంట్లో ఎట్లున్నారంటే ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తే మీరు సొంత ఊరు ఎవరమ్మా? సరస్వతమ్మ. ఇలాగా మీ ఊరికి రాను. మరి మనకెందుకు లేదు? అందుకే ఇప్పటి నుంచి మేము నిజాయితీగా బతుకుతామని వాళ్ళకి దోచిపెట్టేదానికి మీరెందుకు? ఆమె కష్టపడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, లేనేటని పెడుతున్నారు. ఇప్పటి నుంచి ఏదైనా మీ దృష్టికి ఇస్తాను. నా దృష్టికి తేవాల్సిన పనిలే. ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిపడి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి. కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంతలేని స్టాంపు వెండర్లు అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉండి ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరూ మీ దగ్గర దెబ్బ పెట్టి రాత్రి పూట ఇస్తారో, పొద్దున ఇస్తారో, ఎప్పుడు ఇస్తున్నారు. కొంచెం తల ఊపి నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని నాకు తెలిస్తే ఎవరి మీద ఎలాంటి లేకుండా నేను యాక్షన్ పెట్టాను. ఎంప్లాయర్లు మీరు కష్టాలు మీరు పెట్టాలి. ఎంప్లాయర్ వచ్చినప్పుడు నేను సాక్ష్యాలు కూడా ఇప్పిస్తాను.